హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంటితో బాగున్నాను, మీరు కామెంట్ చేయండి. సో రీసెంట్గా కెనడియన్ గవర్నమెంట్ వచ్చేసరికి చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చింది ఇమిగ్రేషన్లోని. ఇవి వర్క్ పర్మిట్స్ మీద, ఎల్ఎంఐ మీద ఇంకా చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చింది. ఈ వీడియోలో అన్నీ డిస్కస్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే ఎల్ఎంఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మాట. సో ఇదేంటంటే నువ్వు ఒక పర్సన్ని కంట్రీ బయట నుంచి తీసుకొస్తున్నావంటే మా కెనేడియన్ సొసైటీకి ఎటువంటి ఇంపాక్ట్ జరగదు అని నువ్వు ప్రూవ్ చేయాలి ఈ యొక్క డాక్యుమెంట్ ద్వారా. సో ఎల్ఎంఐ ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎల్ఎంఐ అంటే ఏం లేదండి. ఇప్పుడు మన ఒక వేరే కంట్రీ నుంచి మనకి ఈ పర్సన్ కావాలి, ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న పర్సన్ కావాలి, నాకు ఈ కంట్రీలో దొరకట్లేదు అని మనం ఐఆర్సీసీకి చెప్తామాట. సో నాకు ఈ పర్టికులర్ పర్సన్ అనేది మా అవుట్ సైడ్ కెనడా వాళ్ళు కావాలి అని చెప్తామాట. సో దానికి ఈ డాక్యుమెంట్ మాట ఎల్ఎంఐ అనేది. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా వెళ్తే, సో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఇన్స్టెన్స్ నా దగ్గర నేను ఒక రెస్టారెంట్ ఓనర్ అనుకోండి, నేను ఒక ఎంప్లాయర్ అయితే. సో నేను వచ్చేసరికి నాకు చెఫ్ అనేది కెనడాలో దొరకట్లేదు, నేను ఎంత వెతికినా దొరకట్లేదు. అంటే ఇంకా ఇండియన్ బిర్యానీ, ఇండియన్ స్టైల్ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ ఇలా ఎక్కడ ఈ కెనేడియన్స్, పిఆర్ హోల్డర్స్, ఇంకా ఇక్కడ ఉండే వర్క్ పర్మిట్స్, ఇక్కడ ఉండే అసైలమ్ సీకర్స్ ఇక్కడ ఎవ్వరూ ఈ పనికి అంటే అంత సూటబుల్ అవ్వట్లేదు. సో అందుకే నేను ఆ కంట్రీ నుంచి ఒక పర్టికులర్ పర్సన్ని అయితే కెనడాకి తీసుకొస్తున్నాను. సో నాకు ఈ పర్మిషన్ కావాలి అని ఎల్ఎంఐ అన్నమాట. సో నేను తీసుకురావడం వల్ల ఇక్కడ ఉండే జాబ్ మార్కెట్కి, ఇక్కడ ఉండే సొసైటీకి ఎటువంటి ఇంపాక్ట్ కలగదు అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క ఎల్ఎంఐ డాక్యుమెంట్ అన్నమాట. సో ఎల్ఎంఐ వచ్చేసరికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కటి చెప్తా ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చేసరికి అడ్వర్టైజ్ చేయాలి ఆ జాబ్. అంటే ఇప్పుడు నేను రెస్టారెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను వచ్చేసరికి ఇండీడ్లోని, లింక్డ్ఇన్లోని, ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లోని ఈ యొక్క జాబ్ గురించి అయితే అడ్వర్టైజ్ చేయాలన్నమాట 28 డేస్కి. సో నేను ఇంటర్వ్యూస్ తీసుకోవాలి మల్టిపుల్ క్యాండిడేట్స్. వాళ్ళు పిఆర్ అయి ఉండాలి, అదే పిఆర్ని నేను ఇంటర్వ్యూ చేసుకోవాలి. ఇంకా ఈ సిటిజన్స్ని ఇంకా అదేంటి ఇక్కడుండే వర్క్ పర్మిట్స్ని, ఇంకా ఇక్కడుండే అసైలమ్ సీకర్స్, ఈ నలుగురిని నేను వచ్చేసరికి నేను ఇంటర్వ్యూ తీసుకోవాలన్నమాట. సో అంటే ప్రూవ్ చేయాలి, ఇలా ఇంటర్వ్యూ తీసుకున్నాను అయినా సరే నాకు దొరకలేదు, కరెక్ట్ వ్యక్తి వచ్చేసరికి సెట్ అవ్వలేదు అని. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ కాస్ట్. ఎల్ఎంఐకి వచ్చేసరికి జనరల్లీ కాస్ట్ వచ్చేసరికి $1000 ఉంటుందన్నమాట. సో ఎంప్లాయర్ వచ్చేసరికి ఈ $1000 పే చేయాలి గవర్నమెంట్కి ఈ అప్లికేషన్ కోసం. సో దట్ ఆ వ్యక్తిని అవుట్ సైడ్ కెనడా వాళ్ళని కెనడాకి తీసుకురావడానికి ఈ అప్లికేషన్ కోసం వచ్చేసరికి $1000 అనేది పే చేయాలి అప్లికేషన్ ఫీజు ఇది. సో నెక్స్ట్ రూల్ వచ్చేసరికి ఏఎస్డిసి అనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్ ఉంటుందన్నమాట కెనడాలో. సో వీళ్ళు వచ్చేసరికి ఎంప్లాయర్ తోటి ఇంటర్వ్యూ తీసుకుంటారు అన్నమాట. అండ్ ఎలాగంటే ఫైనాన్షియల్ అంటే ఎంప్లాయర్ ఈ ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోవాలి ఫైనాన్షియల్లీ నేను స్టేబుల్, ఇక్కడ అబ్బాయి ఆ అప్లికెంట్ని ఇక్కడ తీసుకొచ్చినా సరే ఇక్కడ నేను ఆకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలను ఎలా అని ప్రూవ్ చేసుకోవాలి ఆ ఇంటర్వ్యూలోనే. సో ఇదే ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే సేమ్ అదే, ఒకవేళ నేను ఎంప్లాయర్ అయితే నాకు ఇండియన్ రెస్టారెంట్ ఉంటే సో నేను ఇలా చెప్పాలన్నమాట. సో నేను ఇలా ప్రూవ్ చేసుకోవాలి అంటే నాకు ఇంత నా రెస్టారెంట్కి ఇంత మంత్లీ ఇంత పే ఉంటుంది. సో దీని తర్వాత మాకు ఇంత లాస్ట్ అవర్ ఎంత టర్న్ ఓవర్ వచ్చింది, లాస్ట్ మంత్ ఎంత టర్న్ ఓవర్ వచ్చింది. సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నా చెఫ్కి ఇంత పే చేయగలను, 40 per hour పే చేయగలను, 35 per hour పే చేయగలను అని ఫైనాన్షియల్లీ మనం స్టేబుల్ అని చూపించుకోవాలి. అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, ఆ ఇంటర్వ్యూలో మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఏఎస్డిసి వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ ఖచ్చితంగా ఒక అప్లికెంట్, ఇండియా నుంచి వచ్చిన అప్లికెంట్ చాలా ఎగ్జాంపుల్ చెప్తాను, ఇండియన్ అప్లికెంట్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళు అప్రూవ్ చేస్తారన్నమాట. అలాగా ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఎల్ఎంఏ ఇంకోటి వచ్చేసరికి ఎల్ఎంఏ వస్తే మనకు ఎల్ఎంఏ వస్తే అంటే వేరే ఎంప్లాయర్ మనకి ఎల్ఎంఏ స్పాన్సర్ చేస్తే
మనకు వచ్చేసరికి 50 పాయింట్స్ సిఆర్ఎస్లో యాడ్ అవుతాయి అన్నమాట. సిఆర్ఎస్ స్కోర్ అనేది ఉంటుంది, అందులో వచ్చేసరికి మనకి 50 పాయింట్స్ మాత్రమే యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చాలామంది అనుకుంటారు, అంటే చాలామంది రాంగ్ అసంప్షన్ అనమాట. ఇది వచ్చేసరికి చాలామంది మిథికల్గా ఎలా థింక్ చేస్తారు. అదేంటంటే ఎల్ఎంఏ వస్తే లైఫ్ సెట్, ఎల్ఎంఏ ఇంకా సూపర్, ఇంకా ఎల్ఎంఏ వస్తే కెనేడియన్ పిఆర్ వచ్చేసినట్టే అలా అనుకుంటారు. అలా కాదు. సో ఎల్ఎంఏ ద్వారా మనకు వచ్చేసరికి 50 పాయింట్స్ మాత్రమే వస్తాయి అన్నమాట 500లోని. 500 అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే యావరేజ్ 500, 515, 540, 535 ఇలా రన్ అవుతుంది యావరేజ్ పాయింట్. సో అందులో వచ్చేసరికి ఓన్లీ 50 పాయింట్స్ మాత్రమే వస్తాయి. మిగతాది వచ్చేసరికి మీ ఏజ్ ఉంటుంది, మీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మీ ఇక్కడ కెనేడియన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంకా ఐఎల్టీఎస్ ఉంటుంది, ఇంకా ఫ్రెంచ్ ఉంటుంది, ఇంకా సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నిటి మీద కన్సిడర్ చేసి మీ యొక్క పాయింట్స్ అయితే ఉంటుంది. ఆ పాయింట్స్ ఎలా కౌంట్ చేయాలని ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను ఫ్యూచర్లో. నెక్స్ట్ రూల్ వచ్చేసరికి ఎల్ఎంఏలోని ఇది ఎంత డ్యూరేషన్ ఉంటుంది అని. ముందు వచ్చేసరికి అంటే ఈ రూల్స్ చేంజ్ అవ్వక ముందు వచ్చేసరికి ఇది 2 years ఉండేది. ఎల్ఎంఏ అనేది 2 years కిందకి వస్తుందన్నమాట డ్యూరేషన్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నేను ఒక వ్యక్తిని ఎల్ఎంఏ ద్వారా తీసుకొచ్చాను కెనడాకి, ఈ కంట్రీకి. సో వాడికి వచ్చేసరికి నేను 2 years వరకు స్పాన్సర్ చేయగలనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ 2 year కాస్త 1 year చేస్తాడు అనమాట. సో ఇప్పుడు ఒకవేళ నేను ఇచ్చినా సరే 1 year వస్తుంది అనమాట. 1 year స్పాన్సర్ చేయగలనమాట. నేను బ్యాక్ ఇన్ ఎగ్జాంపుల్, నేను ఇండియన్ రెస్టారెంట్ నాకుంటే నేను ఒక ఎల్ఎంఏ ద్వారా ఒక వ్యక్తిని తీసుకొస్తే వాడికి 1 year మాత్రమే పెట్టగలమాట. స్పాన్సర్షిప్ అనేది ఇక్కడ 1 year వర్క్ వీసా మాత్రమే దొరుకుతుంది వాడికి. సో ఎల్ఎంఏలోని ఇంకో చేంజ్ వచ్చేసరికి చెప్తాను చూడండి. ఇంకో చేంజ్ వచ్చేసరికి 1:10 రూల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ 10% మాత్రమే ఎంప్లాయర్స్ మా ఎల్ఎంఏ నుంచి ఉండాలన్నమాట. ఇది ఎలా చెప్పాలంటే, నా దగ్గర ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలోని నేను ఆల్రెడీ ఒక 10 మంది మా దగ్గర ఎంప్లాయర్స్ ఉంటే ఆ 10 మంది నేను అందరికీ ఛాన్స్ ఇవ్వాలన్నమాట. అందరూ ఉండాలి. ఫర్ ఇన్స్టెన్స్ పిఆర్ హోల్డర్ ఉండాలి, కెనేడియన్ సిటిజన్స్ ఉండాలి, ఇందులో అసైలమ్ సీకర్స్ ఉండాలి, ఇంకోటి వర్క్ పర్మిట్ ఉండాలి. అండ్ దీని తర్వాత 10:1 రేషియో వచ్చేసరికి ఒక్కరికి మాత్రమే నేను ఈ ఎల్ఎంఐఏ స్పాన్సర్ ఇవ్వగలమాట. ఓన్లీ 1% మాత్రమే ఉందన్నమాట అందులో. అంటే 10:1 అంతే. సో నేను ఒక్కరికి మాత్రమే ఇవ్వాలి. మిగతా 9 మాత్రం ఈ కెనడాలో ఉండే వాళ్ళకి నేను ఛాన్స్ ఇవ్వాలన్నమాట. ఆ ఒక్కరికి మాత్రమే నేను 10 మందిలో 9 మందికి ఇక్కడ ఉండే వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఒక్కడికి మాత్రమే నేను ఇవ్వగలనమాట ఎల్ఎంఏ. నెక్స్ట్ రూల్ వచ్చేసరికి ఎల్ఎంఏలోని అన్ఎంప్లాయ్మెంట్ షుడ్ బి బిలో 6% ఇన్ ద సిటీ. అదేంటంటే డీటెయిల్గా వెళ్ళాలంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను ఇక్కడ మాంట్రియల్లో నేను వచ్చేసరికి ఇప్పుడు మాంట్రియల్ ఉంటున్నాను కాబట్టి, ఇప్పుడు నేను మాంట్రియల్లో ఇండియన్ రెస్టారెంట్ పెట్టి నేను ఎల్ఎంఐ పెట్టి ఒక వ్యక్తిని తీసుకొస్తున్నాను అనుకో, నేను తీసుకురావచ్చు. ఎందుకంటే మాంట్రియల్లోని 5 అరౌండ్ 5 అంటే 6 కంటే తక్కువే ఉంది అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ అవుతుంది, ఇక్కడ అప్రూవ్ అవుతుంది అన్నమాట. ఇదే సేమ్ క్రెడెన్షియల్స్ తోటి నేను టొరంటోలో నుంచి అప్లై చేస్తాను అనుకో, టొరంటో నుంచి నా ఎల్ఎంఏ. సో అక్కడైతే అవ్వదన్నమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉంది, 7.6 ఉంది, అంటే 6 కంటే అబోవ్ ఉందన్నమాట అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఆ వ్యక్తిని అనేది మనం తీసుకురాలేము కెనడాకి. సో అదన్నమాట. ఇలాగ టొరంటో మాత్రమే కాదు, క్యాలిగరీ ఉంది, ఇందులో విండ్సర్ కూడా ఉంది. విండ్సర్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇవి మెయిన్ సిటీస్ కాబట్టి నేను మెయిన్ సిటీస్ గురించి చెప్తున్నాను. సో ఇందులో స్కామ్స్ గురించి చెప్తాను ఎల్ఎంఏలోని. సో స్కామ్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను ఇక్కడ జనరల్గా జరిగింది చెప్తాను. ఇవి ఏంటంటే ముందు వరకు జరిగేవి, ఇప్పుడు జరగడం చెప్పలేము. ముందైతే చాలా జరిగేవి యూజువల్గా ఇక్కడ అవే జరుగుతాయి స్కామ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి నా దగ్గర కెనడాలో అవుట్లెట్ ఉందనుకోండి. నేను అవుట్లెట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నన్నే స్కామర్ అనుకోండి. సో నేను ఇలాగా తీసుకుంటాను అనమాట. ఒక వ్యక్తిని తీసుకుంటాను అనమాట నాకు అవుట్లెట్లోకి. వాడికి ఒక మేనేజర్గా పెడతాను అనమాట. ఇన్ విచ్ నాకు సపోర్ట్ లేదు, నేను మేనేజర్గా అంత లెవెల్కి ఇచ్చే సపోర్ట్ లేదు. కానీ నేను వాటితో స్కామ్ చేస్తాను అనమాట. నేను నీకు ఇలాగా నాకే జాబ్ కదా, నీకు ఎల్ఎంఏ, నీకు మంచి ఇది ఉంటుంది అని చెప్పి, నీకు పిఆర్కి యూజ్ అవుతుందని చెప్పి నేను వాడిని పెట్టుకుంటాను అనమాట. సో దానికి నేను ఛార్జ్ చేస్తాను. ఎంప్లాయర్ ఆ అప్లికెంట్కి ఛార్జ్ చేస్తారు అనమాట. ఎంత అంటే మేబీ రేట్స్ డిపెండ్స్ అనమాట. మేబీ ఒక 10,000 అవ్వచ్చు, చాలామంది 20,000 పే చేసిన ఉన్నారు, 15,000 పే చేసిన ఉన్నారు. యూట్యూబ్లో చాలామంది ఉంటారు, బయట కూడా ఇక్కడ కూడా ఉన్నారు.
సో అదేంటంటే అలా పే చేస్తారనమాట. సో ఇయర్ అంతా మేబీ వాళ్ళు బేసిక్ ఒక లో లెవెల్ బేసిక్ పేతో పని చేయాల్సి ఉంటుంది. మేనేజర్ వాళ్ళు మేనేజర్ పోస్ట్ అయినా సరే బేసిక్ లెవెల్లో పని చేయాల్సి ఉంటుంది. బేసిక్ పే వస్తుంది. మేబీ అది చెప్పలేమాట, అది వాళ్ళ ఎంప్లాయర్ బట్టి ఉంటుంది. సో దాని తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అప్లికెంట్ అడుగుతారు అనమాట, LMA ఫామ్ ఇవ్వండి, నాకు డాక్యుమెంట్ ఇవ్వండి, సో దట్ నాకు పిఆర్కి యూజ్ అవుతుంది, పాయింట్స్ వస్తాయి 50 పాయింట్స్ అని అంటారనమాట. కానీ అలా లేదన్నమాట. సో ఆబ్వియస్లీ నేను వచ్చరికి నా అప్లికెంట్కి నేనైతే LMA ఇవ్వలేనమాట, ఒక డాక్యుమెంట్ ఇవ్వలేనమాట. ఎందుకంటే నాకే దిక్కులేదు. నాకు ఎలిజిబుల్ కాదు నేను LMA ఇవ్వడానికి. సో ఇట్స్ కంప్లీట్లీ స్కామ్ అన్నమాట. ఆడితో వరకు ఫ్రీగా డబ్బులు తీసుకొని రిటర్న్ డబ్బులు తీసుకొని పని చేయొచ్చు. కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ స్కామ్ అన్నమాట. అది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అంటే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇలా చాలా చాలా విషయాలు జరిగేలాగా. సో నెక్స్ట్ స్కామ్ గురించి చెప్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ స్కామ్ ఏంటంటే ఇలా జాబ్ ఒకటి రిలీజ్ చేసి ఇండియన్ ద్వారా ఒక ఇండియన్ మేబీ చెఫ్ కానీ మేబీ ఎనీథింగ్ అవుట్లెట్ కానీ ఏదో ఒకటి ఇలా రిలీజ్ చేసి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా కన్సల్టెంట్స్కి వీటికి ఇలా చెప్తారన్నమాట, మీరు స్టోర్ ఆపరేటర్గా చేస్తారు, మీరు సంథింగ్ చెఫ్ కింద చేస్తారు, మీకు ఇంత పే వస్తుంది, అది ఇది అని. ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చినా సరే వాళ్ళకి తక్కువ పే ఉంటుంది. తక్కువ పే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా స్కామ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇండియా నుంచి ఎలాగోలా LMA వేసుకొని తీసుకొస్తాం చెఫ్కి. సో చెఫ్ని ఎంత ఫర్ ఇన్స్టెన్స్ డాక్యుమెంట్స్లో హైవేజ్ అని చెప్పేసి $40 పర్ అవర్ అని పెడతాడనమాట. ఇక్కడికి వచ్చాక ఏం జరుగుతుందంటే పని చేసినప్పుడు వాళ్ళకి 15 ఇవ్వడం, లేదా $20 ఇవ్వడం, $21 ఇవ్వడం, అలా చేస్తారనమాట. ఇక్కడ ఏంటి అప్లికెంట్ పోల్స్ కంప్లీట్ అవ్వలేదు, ఎందుకంటే భయం మాట. వాడికి ఏం తెలుసు, వాళ్ళకి ఇక్కడ ఏం తెలియదు, రూల్స్ పేరుకి ఏం తెలియదు. సో ఇవన్నీ స్కామ్స్ జరుగుతాయి అన్నమాట. ఇంకో స్కామ్ ఏంటంటే అడ్వర్టైజ్ చేస్తారు. అడ్వర్టైజ్ చేసి కన్సల్టెన్సీస్ ద్వారా చేస్తాం ఇది ఒకసారికి. సో కన్సల్టెన్సీ ద్వారా చేస్తామన్నమాట. మీరు సేమ్ వే మీరు చెఫ్ కింద చేస్తారు, మీరు దీని పేరు ఏంటి స్టోర్ ఆపరేటర్ కింద చేస్తారు, ఇన్వెంటరీ కంట్రోల్ అన్నీ చెప్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవ్వదన్నమాట, LMA రాదన్నమాట. సో ఇవన్నీ ఫేక్ మాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే అక్కడ మేబీ అక్కడ ఉండకపోవచ్చు, అక్కడ కెనడాలో అలాంటి పొజిషన్ ఉండకపోవచ్చు, మేబీ అలాంటి దీని పేరు ఏంటి స్టోరే ఉండకపోవచ్చు. సో ఇలా LMA ఇప్పిస్తాం, మిమ్మల్ని కెనడా తీసుకెళ్తాం LMA మీద అని చాలామంది అడ్వర్టైజ్ చేసి చెప్తారన్నమాట. కానీ చాలా వరకు ఫేక్ ఉంటాయి వాటిల్లో. అలా బుక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఒక ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 lakhs ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను. సో చాలా ఫేక్ డాక్యుమెంట్స్ చూపిస్తారు అన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒక ఆఫర్ లెటర్ చూపిస్తారు, ఆఫర్ లెటర్ వచ్చేసరికి అటు ఇటు ఉంటుంది, కానీ అదే ఒక రియల్ ఆఫర్ లెటర్లా చూపిస్తారు. సో అదంతా పెద్ద స్కామ్ అన్నమాట. సో 3 స్కామ్స్ ఇవన్నీ జరుగుతాయి. ఈ 3 స్కామ్లో మూడో స్కామ్ ఇప్పుడు చెప్పిన స్కామ్ వచ్చేసరికి ఇది ఇండియాలో జరుగుతుంది అన్నమాట. కన్సల్టెన్సీ చేస్తారు జనరల్గా. మిగిలిన 2 స్కామ్స్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి LMA లేకపోయినా సరే ఉన్నదని చెప్తాడు. రెండోది వచ్చేసరికి హై వేజ్ అని చెప్పేసి లో వేజ్ ఇస్తారన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ ఇక్కడ చాలా జరుగుతాయి, ఇవన్నీ కామన్ ఇవన్నీ. సో అది మాట. సో ఇప్పుడు రెండో విషయం గురించి చెప్తాను అనమాట. ఇప్పటివరకు నేను మీకు వచ్చేసరికి LMA గురించి చెప్పాను. LMA అంటే ఏంటి, అవి ఇంకా దాని మీద స్కామ్స్ చెప్పాను, దాని మీద ఏ చేంజెస్ చేస్తారో చెప్పాను, ఇంకా అది అంత డ్యూరేషన్ అవన్నీ చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటాను LMA గురించి. సో ఇప్పుడు నేను ఇంకో విషయం మాట్లాడతాను. ఇది వచ్చేసరికి నాకు చాలామంది ఇప్పుడు వచ్చి ఒక 70% పీపుల్ దీని గురించే ఎక్కువ మాట్లాడేవారు. దీని గురించి ఎక్కువ ఎంక్వైరీ చేసేవారు నా దగ్గర. ఇదేంటంటే కెనడాకి విజిటర్ వీసాకి వచ్చి వర్క్ వీసా మీద కన్వర్ట్ చేసుకుంటాము, అవుతుందా అని చాలామంది అడిగారు ఇది. సో దీనికి ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి కోవిడ్ టైంలోని కెనడియన్ గవర్నమెంట్ వచ్చేసరికి కొత్తగా ఒక టెంపరీ రూల్ పెట్టింది మాట. ఇదేంటంటే క్లోజ్డ్ వర్క్ పర్మిట్, ఓపెన్ వర్క్ పర్మిట్, క్లోజ్డ్ వర్క్ పర్మిట్ ఇది. సో ఇదేంటంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కెనడాలో ఉన్నారనుకో, ఇది 2020 కోవిడ్ టైంలో పెట్టారన్నమాట. సో ఇది వచ్చేసరికి 2025 ఆగస్ట్లో ఎండ్ అవుతుంది. కానీ వీళ్ళు నిన్నే అంటే ఆగస్ట్ 20 అయితే ఎగరేస్తారన్నమాట. ఈ రూల్ తీస్తారు, ఇంకా కంప్లీట్ వానిష్ చేస్తారు. ఈ రూల్ ఇంకా ఎగ్జిస్ట్ కాదు, ఈ రూల్ ఇంకా పనిచేయదని చెప్పారన్నమాట. సో ఈ రూల్ గురించి చెప్పాలంటే, సో ఈ రూల్లో ఏంటంటే కెనడాకి అలా విజిటర్ వీసా వచ్చి వర్క్ పర్మిట్ కింద కన్వర్చన్కి ఈ రూల్ ఎందుకు పెట్టారంటే, ఆ టైంకి కోవిడ్లోని
కోవిడ్ టైంలోని ఈ కెనడాకి వచ్చి ఇరికిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ అయింది, ఎక్కడ పడితే అక్కడ రెస్ట్రిక్షన్స్, ఈ క్వారంటైన్, ఈ హోటల్స్, ఇవన్నీ పెద్ద తలనొప్పి అని చెప్పి అట్ ద సేమ్ టైం కెనడాకి లేబర్ షార్టేజ్ కూడా ఉంది. సో అప్పుడు ఏం చేస్తారంటే కెనడియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొత్తగా క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అనేది ఒక టెంపరీ పాలసీ అనేది పెట్టిందన్నమాట. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ వీళ్ళైతే ఈ విజిటర్స్ ఏమైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో వర్క్ పర్మిట్కి అప్లై చేసి ఇక్కడ కెనడాలోనే ఒక జాబ్ చేసుకోవచ్చు అన్నమాట. సో వాళ్ళకి సిన్ నెంబర్ వస్తుంది, వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు, లీగల్గా జాబ్ చేసుకోవచ్చు. సో కెనడా అలా ఆలోచించి పెట్టిందన్నమాట. సో ఇదేంటంటే ఇలాగా చాలామంది రావడం జరిగింది. ఈ యొక్క వేని యూస్ చేసి చాలామంది వచ్చారు. ఇలా విజిటర్ వీసా మీద వచ్చి ఇలా క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అప్లై చేసుకొని అలా 2020 స్టార్ట్ అయితే 2023 వరకు చాలామంది వచ్చారు. చాలామందికి పిఆర్ అంటే మంచి స్కోర్ వచ్చింది, సిఆర్ స్కోరు. వాళ్ళు పిఆర్కి దగ్గరలో కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఇంకా ఫెడప్ అయిపోయినట్టు గవర్నమెంట్ అండి. ఎందుకంటే ఈ యొక్క రూల్ యూస్ చేసుకొని ఎన్ని మంది వచ్చారో చూసింది అనమాట. స్టాట్స్ యూస్ చేసి చూస్తే ఇంకా చాలామంది వచ్చారు, మోర్ దెన్ చాలామంది వచ్చారన్నమాట. సో గవర్నమెంట్ ఇంకా ఈ యొక్క లేబర్ షార్టేజెస్కి కరెక్ట్గా ఆపేసింది, ఓవర్ నైట్లోనే ఆపేసింది. ఇది 1 డే వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఇంటిమేషన్ ఏ క్లూ ఇవ్వలేదు. డైరెక్ట్గా ఒకటే అనౌన్స్మెంట్ చేసింది, క్లోజ్ వర్క్ మీద ఇంకా మేమే క్లోజ్ చేస్తాము. ఇంకా ఈ రూల్ యూస్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఇంకా అవ్వదు. మేబీ ఇంకా ఆగస్ట్ 28, 2024 ముందు వరకు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి వర్క్ పర్మిట్ వస్తుంది. దీని తర్వాత నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి రాదు, అసలు ఈ రూలే ఇంకా లేదు అని అయితే వాళ్ళతో అనౌన్స్ చేశారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు విజిటర్ వీసా టు వర్క్ వీసా మీకు అర్థమైంది అనుకుంటాను, ఎలా వస్తున్నారు కెనడాకి, ఎలా మార్చుకుంటున్నారు, ఇది అది దీని రూల్ ఎంతవరకు ఉంది, ఇప్పుడు ఆపేసారా లేదా అని మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఇంకో దారి చెప్తాను. ఒకవేళ విజిటర్ వీసా మీద వచ్చి వాళ్ళకి వర్క్ పర్మిట్ కావాలి అని అంటే ఇంకో దారి ఉంది. ఇదేంటంటే కొంచెం రిస్క్ మాట. ఇదేంటంటే ఫ్లాగ్ పోలింగ్ అని ఉంటుందన్నమాట. అంటే మనం బోర్డర్కి వెళ్ళి మనం ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలన్నమాట. అది ఎవరు చేస్తారంటే కెనడియన్ బోర్డర్ సర్వీస్ వాళ్ళు చేస్తారు. అంటే సిబిఎస్ఈ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళు చేస్తారన్నమాట. సో ఈ ఇంటర్వ్యూలోని వాళ్ళు వచ్చేసరికి మీ యొక్క ఇంటెన్షన్స్ అనేది చూస్తారన్నమాట. మీరు అసలు ఏంటి, కెనడా ఎందుకు వచ్చారు, మీరు అసలు ఏంటి, ఏం వర్క్ చేస్తున్నారు, అసలు ఏంటి, మీరు ఇప్పుడు ప్రజెంట్లీ మీరు ఇప్పుడు జాబ్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి, అవన్నీ ఒక రిస్క్ ఇంటర్వ్యూ మాట ఇది. ఫర్ ఇన్స్టెన్స్ రిస్క్ ఎందుకంటే 50-50 ఛాన్సెస్ మాట. అయితే అయింది, లేకపోతే ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఫ్లాగ్ పోలింగ్ అని ఒకటి ఉంటుంది. సో దీని గురించి అయితే మెన్షన్ చేశాను. ఫర్ ఇన్స్టెన్స్ మీకు విజిటర్ వీసా నుంచి వచ్చి ఇలాగా వర్క్ పర్మిట్ కింద అప్లై చేసుకుందాం అనుకుంటే విజిటర్ వీసా వచ్చి మీరైతే ఫ్లాగ్ పోలింగ్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చారు కొంచెం రిస్కీ. సో అట్ యువర్ కాస్ట్. సో అది మాట దీని గురించి. సో ముందు వచ్చేసరికి క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అనేది ఇప్పటికైతే క్లోజ్ చేశారు. సో ఇప్పుడు ఫ్లాగ్ పోలింగ్ ఉంది. ఇదొకటి ఉంది. సో ఇవి రూల్స్, ఇవి ఎల్ఎంఏ అంటే, ఇది క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అంటే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా వీడియో ద్వారా. సో ఇవన్నీ చూస్తే నాకేంటి అర్థమవుతుందంటే కెనడియన్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి రియలైజ్ అయిందన్నమాట. వాళ్ళకి కావాల్సిన పీపుల్ కంటే వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ పీపుల్ ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది జనాలు వచ్చేసారు. సో వాళ్ళు ఈ యొక్క రేషియో అనేది తగ్గిద్దాం అనుకుంటున్నారు. సో మీకు ముందే చెప్పాను నా పాత వీడియోలో, వాళ్ళు వచ్చరికి 3,60,000 అప్లికెంట్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు వీసా అప్లికేషన్స్ అలౌ చేస్తున్నారు కంట్రీకి. సో వీళ్ళన్నిటి మీద క్యాప్స్ లిమిటేషన్స్ పెడుతుందన్నమాట. సో దట్ వాళ్ళకు ఇక్కడున్నే పీపుల్కి, ఇక్కడున్నే ఒక కెనడియన్ సిటిజన్స్కి, రెఫ్యూజీస్కి వీళ్ళకి అవకాశం వస్తుంది కాబట్టి రావాలి కాబట్టి వీళ్ళు వచ్చేసరికి ఈ యొక్క రూల్స్ అనేది తీసుకొస్తున్నారు. సో వీళ్ళు అయితే ఇంకా కెనడాకు వచ్చిన వాళ్ళని ఇంకా తగ్గిద్దాము, ఇంకా చాలా తక్కువ మంది తీసుకుందాం, చాలా స్పెసిఫిక్ పీపుల్ని తీసుకుందాం అని. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కూడా. సో మీకు తెలిసే ఉంటుంది ఇండియాకి కెనడాకి చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. కెనడాలో కూడా అతనికి ట్రూడోకి చాలా తక్కువ ఓట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అతను వచ్చేసరికి పోలింగ్ రేట్కి చాలా తక్కువలో ఉన్నారు. పోలివర్ అని ఉంటారు, అతను అపోజిషన్ పార్టీ, అతను ఇంకా హైలో ఉన్నారు. సో ఆబ్వియస్లీ ట్రూడో గవర్నమెంట్ ఓడిపోవడానికి ఇష్టపడుతుంది కాబట్టి సో వాళ్ళు వచ్చేసరికి ఇంకా చేంజెస్ అయితే తీసుకొస్తున్నారు ఫాస్ట్గా, ర్యాపిడ్గా. సో దట్ నెక్స్ట్ ఇయర్లో మంచి రిజల్ట్స్ ఉంటాయని వాళ్ళు హోపింగ్. సో ఫ్యూచర్లో నేను ఒక వీడియో చేస్తాను గైస్. ఆ ఫ్యూచర్లో అంటే అంతే మరీ ఎక్కువ రోజులేం కాదు, త్వరలోనే తొందరలో ఒక వీడియో చేస్తాను నేను. ఇదేంటంటే ఇక్కడ ఉండే
కెనడా సిచ్యువేషన్, అసలు కెనడా రావాలా వద్దా, అసలు కెనడా ఏంటి, ఇక్కడ ఎన్ని చేంజెస్ జరుగుతున్నాయి, అసలు ఏంటి ఇక్కడ రేసిజం, ఇవన్నీ సెన్సిటివ్ టాపిక్స్ అన్ని అందులో అనేది నేను డిస్కస్ చేస్తాను మీతోటి. సో ఆ వీడియో నేను త్వరలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది కాదు ఈ వీడియో చూసుకొని మీకు అర్థమైంది అనుకుంటే ఏ చేంజెస్ గవర్నమెంట్ అయితే చేంజ్ చేసింది, ఎన్ని మంది ఉన్నారు, ఐ మీన్ ఏ వేస్ ఉన్నాయి కెనడాకి రావడానికి, ఎల్ఎంఏ అంటే ఏంటి, క్లోజ్ వర్క్ పర్మిట్ అంటే ఏంటి, ఫ్లాగ్ పోలింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకైతే అర్థమైంది అనుకుంటాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ మీకు నచ్చినట్టయితే వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. సో ఉంటాను, బాయ్.